Look at this, guys. What a view early morning. ఒక చిన్న ఇష్యూ అయింది. ఒక చిన్న లేక్, రెండు సైడ్లు కొండలు, మధ్యన రోడ్డు. వావ్. మేడం కూడా బ్లాగ్ చేసేటట్టుంది. నాకే బ్లాగింగ్ ఎలా చేయాలో నేర్పించేస్తుంది. ఆల్మోస్ట్ ఒక 45 minutes మేము ఒకే దగ్గర స్టక్ అయిపోయాం. రోడ్ మాత్రం సూపర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో నా వేషం చూసి మీకు అర్థమవుతుంది, ఈరోజు నేను రైడ్కి వెళ్తున్నాను. సో రైడ్ ఏంటిది, ఎక్కడికి అనేది మీకు ఆన్ ద వేలో చెప్తాను. ఇప్పటికీ నాకు చాలా లేట్ అయిపోయింది. నా ప్లాన్ ఉండే అట్లీస్ట్ 5 o'clock ముందే బయలుదేరాలని, బట్ ఇట్స్ ఆల్మోస్ట్ 6:30, 6:20 అవుతుంది ఎగ్జాక్ట్గా. సో విదిన్ 10 minutes ఇప్పుడు బయలుదేరాలి. మేము ఈరోజు త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట. లాస్ట్ ఇయర్ మహారాష్ట్ర జ్యోతిర్లింగం దర్శనం కోసమే వెళ్ళాము. అందులో ఒకటి మిస్ అయ్యిండే, అదే త్ర్యంబకేశ్వర్. సో దాన్ని ఈరోజు కంప్లీట్ చేయడానికి వెళ్తున్నాం మేము. ఓకే గైస్, రెడీ? బండి కూడా రెడీ, సెట్. సో లెట్స్ రైడ్. మా ఇంటి నుంచి త్ర్యంబకేశ్వర్ ఇప్పుడు నాకు 3 hours 45 minutes చూపిస్తుంది. నా వన్ ఆఫ్ ద డ్రీమ్ రైడ్స్లో ఏంటంటే 12 జ్యోతిర్లింగ్స్ 2-wheeler మీద కవర్ చేయాలని. లుక్ ఎట్ దిస్ బాయ్స్, వాట్ a view early morning. ఓహో, ముంబై నుంచి నాసిక్ ఒకటే స్ట్రైట్ రోడ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ట్రాఫిక్ బాగుంది, అన్ని హెవీ ట్రక్స్ ఉన్నాయి. ఈ గోల్బందర్ రోడ్ నుంచి వచ్చినట్టున్నాయి అన్ని హెవీ ట్రక్స్. ఓకే, ఒక చిన్న చాయ్ బ్రేక్ తీసుకుందాం ఇప్పుడు. సో ఆల్మోస్ట్ 7:20 నో, అంటే ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే అయింది రైడ్ చేస్తున్నాం. నా వెంచర్ది ఇది ఊరికే వెళ్ళిపోతుంది. సో దీనికోసము ఫెవిక్విక్తోన దీన్ని అంటిద్దాం అనుకుంటున్నా. చూద్దాం. సో ఇప్పుడు టైట్ అయిపోయింది, డన్. ఇప్పుడు ఇది వెళ్ళదు. ఇక్కడ రైట్ కొడితే మనం నాసిక్ అండ్ నాగ్పూర్ సైడ్ ఇది కొత్త హైవే తయారైంది. దీన్ని సమృద్ధి మహామార్గ్ అని అంటారు. అరౌండ్ 700 kilometer ఎక్స్ప్రెస్ హైవే. ఇప్పటి వరకు ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ హైవే ఇది. ఇంకా 2.5 hours చూపిస్తుంది 8 o'clock. మ్యాక్సిమం అనుకుంటాను 11 లోపు బ్రేక్స్ తీసుకున్నా కూడా, ఒక బ్రేక్ఫాస్ట్ బ్రేక్ తీసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత 11 వరకు మనం రీచ్ అవ్వచ్చు. రోడ్ ఎంత వరస్ట్ రోడ్, మళ్ళీ దీనికి ఒక టోలు. గేర్ అప్ షిఫ్ట్ చేయకపోయి డౌన్ షిఫ్ట్ చేసేసిన. ఇప్పుడు ఒక బ్రేక్ఫాస్ట్ బ్రేక్ కోసం ఆగినాము. మా మేడంకి బాగా నిద్ర వస్తుంది, ఒక చిన్న నాప్ తీసుకోమని చెప్పిన. ఇప్పటివరకు ఒక 90 kilometers అయింది. ఇంకొక ఐ థింక్ 81 kilometers చూపిస్తుంది. 1 hour 45 minutes అరౌండ్ టైమింగ్ చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇక్కడ బ్రేక్. సో హాఫ్ అన్ అవర్ తీసేస్తే 11 o'clock వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో
అవర్ బ్రేక్ఫాస్ట్ ఈస్ హియర్. ఒక చిన్న ఇష్యూ అయింది. నేను ఇంతకుముందు ఫుటేజ్ చెక్ చేస్తుంటే మధ్యాహ్నం మైక్ చాలా క్రాకింగ్ సౌండ్ వచ్చింది అన్నమాట. అది ఎందుకు ఏంటో తెలియట్లేదు. డిస్టర్బెన్స్ చాలా వచ్చింది. విన్ నాయిస్ బాగా ఎక్కువ వస్తుంది. దాని ఒకసారి నేను సెట్ చేయాలి. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ఇన్ కేస్ నాన్ స్టాప్ కనుక వెళ్ళామంటే 11 వరకు రీచ్ అవుతాం. లెట్స్ హిట్ ద రోడ్. ఐ థింక్ ఇప్పుడు కొంచెం ఈ విన్ నాయిస్ అనేది తగ్గిపోతుంది. చాలా బాగుంది. ఎక్కువ ఎండ లేదు అండ్ అది ఎక్కువ చలి కూడా లేదు. ఇగత్పూరి క్రాస్ అయ్యాము. ఇగత్పూరి తర్వాత త్రయంబకేశ్వర్ వెళ్ళడానికి ఇక్కడ ఒక లెఫ్ట్ వస్తుంది. ఆ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి మనం. ఈ బ్రిడ్జ్ ఎక్కి స్ట్రైట్ వెళ్తే నాసిక్. మనం ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కింద నుంచి దిగి ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటాం. సో ఇక్కడ నుంచి త్రయంబకేశ్వర్ ఎంత చూపిస్తుంది? 39 కిలోమీటర్స్. ఓకే, సో మంచి వ్యూ ఉంది, అందుకే ఒక చిన్న ఫోటో సెషన్ చేసుకుందాం. చాలా మంచి వ్యూ ఉంది. వావ్, ఒక చిన్న లేక్, చుట్టుపక్కన కొండలు. ముంబై నుంచి భివండి వరకు కొంచెం రోడ్ అంత బాగాలేదు. భివండి తర్వాత ఏదైతే టార్మాక్ రోడ్ వస్తుందో అక్కడ నుంచి ఇప్పటి వరకు అయితే చాలా బాగుంది రోడ్. సో ఇంకొక 30 కిలోమీటర్స్ ఉంది. ఇట్స్ ఐ హోప్ ఈ 30 కిలోమీటర్స్ కూడా ఇలాగే ఉంటుంది రోడ్. ఓహో, వాట్ ఆ బ్యూటిఫుల్ సీ. డ్రోన్ కనుక్కుంటుంటే ఇక్కడ డ్రోన్ భలే వ్యూ వచ్చేది. Just look at this. All green. Oh, क्या मस्त है यार. क्या व्यू है यार. దగ్గరకు వచ్చిన కొద్దీ ఈ వ్యూస్ అండ్ ఎక్సైట్మెంట్ అనేది పెరుగుతుంది. వ్యూ అయితే ఇప్పుడు క్లైమేట్ సూపర్గా ఉంది. రెండు సైడ్లు కొండలు, మధ్యన రోడ్డు. వావ్, that's it. సో ఇది లోపలికి వెళ్ళే రోడ్ టెంపుల్లోకి. చేసినాం. బైక్ అక్కడ పార్క్ చేసినాము.
ఉన్న కొంచెం వాకేబుల్ డిస్టెన్స్లో టెంపుల్ ఉంది. సో లోపలికి వెళ్ళాలి. ఎక్కువ రష్ అయితే లేనట్టే ఉంది. సో హోప్ఫుల్లీ చూద్దాం. ఇది టెంపుల్, త్రింబకేశ్వర టెంపుల్. ముంగట ఒక కుండ ఉంటుంది అన్నమాట. అక్కడ వెళ్ళి కాళ్ళు కడుక్కొని నేను దేవుని దర్శనానికి లోపలికి వెళ్దాం. గణపతి మృతగా ఓకే. సో ఇక్కడ ఒక కుండ ఉంది లోపల. ఓకే, మేడం దీపం మీద వేసుకుంటుంది. ఇప్పుడు ఈ దీపాలు ఈ వాటర్లో వదిలేస్తారనమాట. ఈ రోజు వచ్చిన ఇద్దరికి త్రింబకేశ్వర్కి నన్ను హస్బెండ్ బ్లాగ్ చేస్తారు. అతనికి సపోర్ట్ చేయండి, చేయండి. ఇక న్యూస్ నువ్వు కూడా రావాలని, స్పెషల్ ఇంకా మంచి మంచి వీడియోస్ రావాలని కోరుకుంటున్నాను. మేడం కూడా బ్లాగ్ చేసేటట్టుంది. నాకే బ్లాగింగ్ ఎలా చేయాలో నేర్పించేస్తుంది. సో బేసిక్గా ఏంటంటే ఈ స్టోరీ అనేది మీకు చెప్తాను. ఫస్ట్ దర్శనం తీసుకున్నాక ఈ త్రింబకేశ్వర్ జ్యోతిర్లింగం ఎలా ఇక్కడ అవతరించింది, దీని వెనకాల అంటే ఏంటి ఇంపార్టెన్స్ అనేది మనం కనుక్కుందాం. మీకు ఒక చిన్న యానిమేటెడ్ వీడియోతోన మీకు తెలియజేస్తా. తీసుకో. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మనం ఇప్పుడు. సో ఏంటంటే ఇప్పుడు ఫ్రీ దర్శనం ఏదైతే ఉంటుందో దానికి 4 to 5 hours పడుతుందని అన్నారు. ఆన్లైన్లో దీన్ని డొనేషన్ దర్శనం అని 200 రూపీస్ పెడితే టికెట్స్ ఉన్నాయి. సో ఆ టికెట్స్ కనుక తీసుకుంటే మనకు ఒక 1 hour, ఒక 1.5 hourలో దర్శనం అయిపోతుంది అని చెప్తున్నారు. ఇన్ కేస్ మీరు కనుక వీకెండ్స్లో వస్తే ట్రై చేయండి డొనేషన్ దర్శనంకే వెళ్ళటానికి. అంటే నార్మల్ దర్శనం చాలా టైం పడుతుంది. ఐ థింక్ లోపల వీళ్ళు పూజ చేస్తున్నట్టున్నారు పంతులు, అందుకని క్లోజ్ చేస్తారన్నమాట. సో మేబీ ½ an hour వరకు ఇప్పుడు క్లోజే ఉంటుంది దర్శనం. లైన్ కూడా అందరు ఇలాగే స్టాప్ అయిపోతుంది. సో ఇప్పుడు లైన్ చాలా పెద్ద ఉంది కాబట్టి అప్పటి వరకు మీకు త్రింబకేశ్వర్ జ్యోతిర్లింగం స్టోరీ అనేది చెప్తాం. చాలా కాలం ముందు ఇక్కడ గౌతమ అని మహర్షి ఉండేవారు. ఆయన భక్తి, ధ్యానం, సత్యం వల్ల దేవుళ్ళు కూడా ఆయన మీద కరుణించారు. చుట్టుపక్కల ఎంత డ్రౌట్ ఉన్నా సరే ఆయన ఆశ్రమంలో మాత్రం పొలాలు చాలా మంచిగా పండేవి. అది చూసి కొందరు ఋషులు చాలా జెలసీ ఫీల్ అయ్యేవారు. అయితే ఒకరోజు వాళ్ళందరూ ఒక ఆవుని పంపించారు గౌతమ ఋషి పొలాలకు. అప్పుడు ఋషి ఆ ఆవుని తరలించడానికి ట్రై చేస్తుంటే ఆ ఆవు అక్కడనే కింద పడి చనిపోయింది. ఆ గిల్ట్తో శివుణ్ణి వేరుకోవటానికి ఋషి వెళ్ళారు. అప్పుడు శివుడు ఆ ఋషితో సంతోషపడి గంగని భూలోకంలోకి పంపించారు. అదే గంగ ఇక్కడ గోదావరిగా మారింది. అదే గోదావరిలో ఋషి తన పాపాలను కడుక్కొని శుద్ధపరుచుకున్నాడు. అప్పటి నుంచి శివుడు కూడా ఇక్కడనే జ్యోతిర్లింగంగా స్థిరపడ్డాడు. ఇక్కడే బ్రహ్మ, విష్ణు, మహేష్ అనే 3 రూపాల్లో మనము శివుణ్ణి చూడగలుగుతాం. అప్పటి నుంచి ఇక్కడ భక్తులందరూ పాపాలను కడుక్కోవటానికి రావటం మొదలుపెట్టారు. ఆల్మోస్ట్ ఒక 45 minutes మేము ఒకే దగ్గర స్టక్ అయిపోయాం. వాళ్ళు పూజ చేస్తున్నారు. ఇప్పుడు డోర్స్ ఓపెన్ అయినాయి. ఆల్మోస్ట్ 3 hours అయిపోతుంది మాకు ఇప్పుడు.
లైన్లో ఉండి అయినా సరే ఎప్పటికీ దర్శనం కాలే. ఇంకా హాఫ్ అన్ అవర్ పట్టే ఛాన్స్ ఉంది. ఫైనల్లీ ఆఫ్టర్ 4 hours ఆఫ్ రైడ్ 3 hours లైన్లో నిల్చున్న తర్వాత లెగ్స్ పెయిన్ అవుతున్నాయి, బాడీ అంతా టైర్డ్ అయిపోయింది. బట్ ఎప్పుడైతే మేము ఆ టెంపుల్ లోపలికి వెళ్ళిపోయామో అన్నీ మర్చిపోయినాం. ఆ శివుని ఎనర్జీ టెంపుల్లోనే కాదు, దాని బయట కూడా, టెంపుల్ బయట సరౌండింగ్స్లో కూడా మీకు ఆ ఎనర్జీ ఫీల్ అవుతుంది. ఇంతసేపు వర్త అంటే 100% వర్త అని చెప్తాను నేను. హర్ హర్ మహాదేవ్. దర్శనం అయిపోయింది. 3 o'clock నా. ఏంటి ఫస్ట్ అన్నం తిందాం కదా. మా సన్ని బాగా మిస్ చేస్తున్నాం మేము. ఎప్పుడు చూసినా ఈ ముగ్గురం తిరిగేటోళ్ళం ఎప్పటికీ. ఫస్ట్ టైం అన్ని పెట్టేసి వచ్చినాం ఇంట్లో, అంటే వాళ్ళ అమ్మమ్మ దగ్గర వదిలేసి వచ్చినాం. బట్ 3 hours చాలా ఆకలి అవుతుంది. పట్టాపట్టి ఇప్పుడు వెళ్ళి త్వరగా లంచ్ చేయాలి. ఇన్ కేస్ మీరు ఇక్కడ కనుక వస్తే రెస్టారెంట్స్ ఉన్నాయి, అక్కడ మీకు ఆంధ్ర మీల్స్ కూడా దొరుకుతాయి, పంజాబీ మీల్స్ కూడా దొరుకుతాయి, ఇంకా చైనీస్ అన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఒక థాలీ ఆర్డర్ చేసినాం, పంజాబీ థాలీ అండ్ పన్నీర్ చిల్లీ. సో దెన్ లంచ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం రిటర్న్ టు హోమ్. రోడ్ మాత్రం చాలా బాగుంది కండిషన్. ముంబై నుంచి త్రింబకేశ్వర్ వరకు రోడ్ మాత్రం ఎక్సలెంట్, సూపర్. ఫైనల్లీ మనం హైవే పైకి వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఐ థింక్ 2.5 hours, మ్యాక్స్ 3 hours మనం ఇంట్లో ఉంటాం. ఇంకే బ్రేక్ ఎక్కువ తీసుకోలేదంటే ఒక బ్రేక్ తీసుకుంటాను నేను ఇప్పుడు టీ కోసం. తర్వాత డైరెక్ట్ ఇంటికి. సో దీని తర్వాత ఏమైందంటే చాలా హెవీ రెయిన్స్ వచ్చేసినాయి అండ్ నిన్న కెమెరా లోపల పెట్టాల్సి వచ్చింది. సో దీని తర్వాత నేను రికార్డ్ కూడా చేయలేదు. ఐ హోప్ మీకు నా ఈ జర్నీ అండ్ నా వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ మీకు నచ్చుంటుంది. మీకు కనుక నిజంగా ఈ స్టోరీ నచ్చింది అంటే ప్లీజ్ కమెంట్స్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఈ వీడియోని. సో మీరు నా ఇలాంటి జర్నీస్ ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Until the next video, next ride, next travel journey, next story, keep smiling and ride safe. Goodbye.